గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడించని చెప్పి దేవుడు ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు వారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడించని దేవుడు ఈ విధంగా ఎందుకు సెలవిస్తూ వచ్చినాడు అంటే, నువ్వు సంపూర్తిగా అంటే గొర్రెపిల్ల లెక్క వస్తూ వచ్చినాడు భూమి మీద దేవుడు దిగి వస్తూ వచ్చినాడు. ఎందుకు దిగి వచ్చినాడు అంటే నీకోసం నా కోసము బొత్తు కత్తిరించి వాడితో గొర్రె మౌనంగా ఉండేటట్లు, వదకు తీయబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉండేటట్లు, ఏ మాటలు మాట్లాడకుండా సైలెంట్గా నోరు మూసుకొని మౌనంగా దేవుడు వహిస్తూ వచ్చినాడు. ఎందుకు వహిస్తూ వచ్చినాడు అంటే దేవుడిని అద్భుతమైన ఆశీర్వాదం గొప్ప ప్రేమతో నేను ప్రేమించాలన్న ఉద్దేశంతో సంపూర్తి సృష్టికర్తన గొప్ప దేవుడు గొర్రెపిల్ల రూపంలో మౌనంగా దిగి వస్తూ వచ్చినాడు మన తల్లి. కాబట్టి గొర్రెపిల్ల ఎక్కడికి పోనో అక్కడికి వెళ్ళా ఆయన నన్ను వెంబడించాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుని వెంబడించే స్థితిలో ఉంటూ వచ్చినావా? గొర్రెతో పాటుగా గొర్రెలు ఎక్కడికి కూడా మార్పు చెంది ఆయనతో పాటు ఆయన ఎక్కడికి వెళ్తూ వచ్చినా అదే స్థితిలో అదే మార్గంలో నడుచుకుంటూ పోతున్నావా? లేదా నువ్వు సొంత మార్గంలో పోతున్నావు? తినే విషయంలో, తాగే విషయంలో, వ్యభిచారం చేసే విషయంలో, దొంగతనం, అనేక విధాలుగా పాప శాప దోషాలు చేసే స్థితిలో నువ్వు ఉంటూ వచ్చే స్థితిలో మార్గంలో పోతున్నావా? సంపూర్తి పరీక్ష చేసుకో, సంపూర్తిగా టెస్ట్ చేసుకో, సంపూర్తిగా నువ్వు సిద్ధంగా ఉండి బిడ్డని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం గొప్ప దేవుడు మన యేసుప్రభు అని చెప్పి దేవుడితో మాట్లాడుతూ అద్భుతమైన మాట్లాడుతున్నాడు మన యేసుప్రభు. కాబట్టి నువ్వు సంపూర్ణమైన దేవుని వెంబడించాలి, దేవుని వైపు పోవాలి, దేవుని దగ్గరగా పోవాలని మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడైనా సరే నీ దారి సంపూర్తి మార్చుకో, మారిపో, సంపూర్ణంగా నువ్వు అప్పుడు రక్షణ పడతావు, నువ్వు మారు మనసు పొందాలని బిడ్డ నేను గట్టిగా మాట్లాడుతూ అద్భుతమైన ఆశపడిన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభు. కాబట్టి నీ స్థితి, నీ గతి, నీ బతుకు ఎటువంటి స్థితిలో ఉందని సంపూర్తిగా పరీక్ష చేసుకొని మాట్లాడుతున్నాడు. నీ దారి ఎక్కడైనా సరే మార్చుకున్నట్టయితే నువ్వు బతుకుతావు, లేకపోతే అటువంటి స్థితిలో అయిపోతావు అని చెప్పి దేవుడి దగ్గర మాట్లాడుతూ అంత అద్భుతమైన గొప్ప ప్రేమతో గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభు.